హాయ్ అండి, నేను ఇప్పుడు ప్రొద్దుటూరు అమృతేశ్వర స్వామి ఆలయంలో ఉన్నానండి. అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చాను నేను. అయితే నాకు పక్కనే ఈ అమృతేశ్వర స్వామి ఆలయం అనేది కనిపించిందండి. ఈ దేవస్థానం గురించి నాకు ఏదో చూస్తే బాగా నచ్చింది. మన సబ్స్క్రైబర్ కూడా చూపించాలని వీడియో తీస్తున్నా. చూడండి అందరూ. జై వీరాంజనేయ. చూడండి ఒకసారి. ఇదిగోండి రామలక్ష్మణులు వనవాసంలో ఉన్నప్పుడు అనుకుంటున్నది. జై శ్రీరామ్. చూడండి, మొత్తం వీడియో మొత్తం చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, నిజంగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్కటి ఉందండి. చూడండి, ఇప్పుడు మనం సింహపు ద్వారం నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ద్వాదశ జ్యోతిర్లింగాలను చూడబోతున్నామండి. ఓం నమః శివాయ నమః. వావ్, ఎంత అద్భుతంగా చూడండి. ఇది కాణిపాకంకి సంబంధించిందండి. ఎంత బాగుంది కదండి చూడడానికి. ఇదిగోండి, ఇది సోమనాథ్ జ్యోతిర్లింగం అండి. ఇది చూసుకోండి, సోమనాథ్ జ్యోతిర్లింగం, జునాగఢ్, గుజరాత్. ఓం నమః శివాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. సూపర్, ఎంత అద్భుతంగా ఉంది కదండి. ఇక చూడండి, రామాయణంకి సంబంధించింది. అప్పట్లో సముద్రం దాటడానికి రాళ్లతో వారధి కట్టిన సన్నివేశం అండి ఇది. మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉంది, చూసుకోండి. ఇంకా మనం ఇక్కడికి వస్తే శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం అండి. ఇది శ్రీశైలంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నదండి. చాలా మంచి అనుభూతి అండి. ఇక్కడ నేను అనుకోకుండా వచ్చినా కానీ చాలా బాగుంది. ఇది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. ఓం నమః శివాయ నమః. ఇది అయిపోయిన తర్వాత ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అండి. ఇది ఓంకారేశ్వర, మధ్యప్రదేశ్. హర హర మహాదేవ శంభో శంకర. ఇటు వచ్చేసరికి షిరిడి సాయిబాబాకి సంబంధించిందండి ఇది. ఇక్కడికి వస్తే వైద్యనాథ జ్యోతిర్లింగం, పర్లి, మహారాష్ట్ర. ఓం నమః శివాయ.
ఇక ఇక్కడికి వచ్చేసరికి శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం, పూనా వద్ద, మహారాష్ట్ర. ఇప్పుడు ఇటు వెళ్దాం. సూపర్ అండి ఇది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు మంచి మంచి గుళ్ళు కనిపిస్తుంటాయండి. చూడండి ఎంత బాగుంది ఇది. టికెట్ కేవలం 10 రూపాయలే, కానీ 10,000కి మించి సంతోషంగా ఉన్నది ఇక్కడ చూసుకున్నాం. అమర్నాథ్ లింగేశ్వరం ఇది. అమర్నాథ్ లింగేశ్వరం తర్వాత నెక్స్ట్ చూసుకుందాం ఏముంది అది. ఓ క్షమించాలి, ఇక్కడ అయ్యప్ప స్వామి వారు ఉన్నారు. ఓకే, స్వామి శరణం, అయ్యప్ప శరణం. చూడండి. ఓకే, అయ్యప్ప స్వామి ఆవిడ పేరు ఉంటుందండి, సరిగా టైం గుర్తు రావట్లేదు. ఇట్లా మనం బయటికి వెళ్దామండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకు ఇట్లా ఉందండి. ఇక్కడ శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం, రామేశ్వరం, తమిళనాడు. హర హర మహాదేవ శంభో శంకర. ఇక పక్కకే చూడండి, ఒకటి పక్కన ఒకటి ఎంత బాగా కట్టి ఉన్నారు గుళ్ళు. శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం, ద్వారకావనం, గుజరాత్. చూసుకోండి, అన్ని 12 జ్యోతిర్లింగాలు మీకు చూపిస్తున్నా. ఓం నమ శివాయ నమః. ఇక్కడికి వస్తే ఉగ్ర నరసింహస్వామి అండి. చూడండి, స్తంభం నుంచి, ఉగ్రస్తంభం నుంచి బయటకు వచ్చి హిరణ్యకశిపుని సంహరించే సన్నివేశం అండి ఇది. చూస్తుంటే నిజంగా నేను ఇట్లా జరిగేటప్పుడు ముందరనేమో అనిపిస్తుందండి. విగ్రహాన్ని చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. పక్కకు వచ్చేస్తే విశ్వేశ్వర జ్యోతిర్లింగం అండి ఇది, వారణాసి, కాశీలో, ఉత్తరప్రదేశ్. ఇక్కడ చూడండి, అయ్యప్ప స్వామి జన్మఘట్టం. ఇక పక్కనే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము, నాసిక్, మహారాష్ట్ర. ఈ రాక్షసుడి చెవి నుండి నోటి నుండి హనుమంతుడు చిన్నగా పెద్దగా వెళ్ళి సంహరించే సన్నివేశం ఇది. చూడండి, చూసుకున్న వెంటనే కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉందండి ఇక్కడ. కేదార్నాథ్, ఉత్తరాంచల్. అద్భుతం చూడండి, ఎంత బాగుంది కదా. ఓం నమ శివాయ నమః. ఇదిగోండి, ఇక్కడ చూసుకోండి, పక్కనే బ్రహ్మ, విష్ణువు. ఇంకా ఇక్కడికి వస్తే సృష్టేశ్వర జ్యోతిర్లింగం అండి, ఎల్లోరా, మహారాష్ట్ర. ఓం నమ శివాయ నమః. ఇదిగోండి, అద్భుతమైన శ్రీ వాసవాంబాయ నమః, వాసవి అమ్మవారు. ఇంకా మనం ఇట్లా బయటకు వచ్చేస్తే అండి
సింహం నోటి నుంచి వెళ్ళాం కదండి, మళ్ళీ సింహం నోటి నుంచే బయటకు వస్తున్నాం. ఇప్పుడు మీకు ఒక అద్భుతం చూపిస్తానండి. నాకైతే చూస్తే మనసు పులికించిపోయింది. బేసిక్గా నేను శివభక్తుని. నాకు ఎక్కడ పోయినా శివయ్య దర్శనం, కొత్త కొత్త గుళ్ళు కనిపిస్తుంది శివుడివి. ఓం నమ శివాయ నమ, హరహర మహాదేవ శంభో శంకర. చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇంత అద్భుతంగా ఉన్న తర్వాత ప్రతి ఒక్కరూ తప్పక ఓం నమ శివాయ అనక తప్పదండి. ఇప్పుడు కొండల మధ్య తపస్సు చేస్తున్న శివుడండి. ఇంత బాగుంది చూడడానికి. ఓం నమ శివాయ నమ. అద్భుతం అండి. ఇది ఇంకా మాటలేలో ఇక్కడ ఆదిశంకరాచార్య పీఠం అండి ఇక్కడ ఉంది. చూడండి ఎంత సహజ సిద్ధంగా ఉన్నాయంటే. సంగమేశ్వర దేవాలయం అండి. పుట్టల వావు అప్పుడు పాలు పోసేది, శివలింగానికి పాలు పోసేది. చూడండి అసలు ఎంత సహజంగా ఉన్నాయంటే, నిజంగా మనుషులేమో అన్నంత సహజంగా ఉందండి. వేలు సూపర్. ఎవరైతే చేసిన వాళ్ళకైతే హ్యాట్సాఫ్ అండి. ఇది కొన్ని అయితే నాకు చరిత్ర తెలియదండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే మనకు చదువు చాలా తక్కువ. నేను చదువుకునే చాలా తక్కువ. పొలతల క్షేత్రం అక్క దేవతలు అంటండి. వావ్, అసలు వీటి గురించి నాకు అంత తెలియదండి, కానీ చూపిస్తున్నా. తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. తప్పుగా అనుకోకండి, నాకు అంతగా చదువు రాదు. చూస్తుంటే నిజంగా మనుషులు మనకు చూపిస్తున్నారేమో అనిపిస్తుందండి. ఇక్కడ పశుపతినాథ్ కోటిలింగాలండి, నేపాల్. నిజంగా కోటిలింగాలు లాగానే అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. ఇటువంటి కట్టడానికి 100 రూపాయలు 500 టికెట్ పెట్టినా కూడా తక్కువనే అండి. కేవలం 10 రూపాయల టికెట్లో ఎంత అద్భుతం అంటే బ్రహ్మాండం అది. శ్రీ ద్రోణాచార్య ఏకలవ్యాల ఘట్టం అంట. ఓకే, అదే వేలు కోసిచ్చే సన్నివేశం అనుకుంటాను. తప్పుగా చెప్తే క్షమించాలి. మహానంది చూడండి, మహానందీశ్వర. అద్భుతం ఉంది కదా. శాకుంతల దుష్యంతుల ఘట్టం అంట ఇది. చిన్న చిన్న పులి పిల్లలు కూడా నిజంగా ఉన్నాయేమో అట్లనే అనిపిస్తుంది ఇక్కడ. శ్రీ కుమార భీమేశ్వరలింగం పంచరామ క్షేత్రం అంటండి, సోమేశ్వరం. హరహర మహాదేవ శంభో శంకర. శ్రీ సోమేశ్వర స్వామి భీమవరం పంచరామ క్షేత్రం. శ్రీ అమరలింగేశ్వర స్వామి అమరావతి పంచరామ క్షేత్రం. అద్భుతం కదండి.
ఇవన్నీ కలిపి పంచనామ క్షేత్రాలు అంటారంట. చూసుకోండి బోర్డు భీమేశ్వర స్వామి ద్రాక్షారామం అండి. ఇక్కడికి వచ్చేసరికి క్షీరరామలింగేశ్వర స్వామి పాలకొల్లు. ఇప్పుడు మనం ఇక్కడ శ్రీ రమణ మహర్షి ఆశ్రమాన్ని చూద్దామండి. చూసుకోండి శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఇది. చూడండి అసలు నిజంగా ఉన్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. ఇవి 2 బంగారు వెండి బలులు. ఇవి శ్రీకాళహస్తి క్షేత్రం. ఇదిగోండి భక్త కన్నప్ప. శివుడు కన్ను నుంచి నీళ్ళు వస్తుంటే తన కన్ను తీసి శివలింగానికి పెట్టే అద్భుత ఘట్టం అనేది. ఇటు పక్కకు వచ్చేసి చూసుకున్నాం. ఇటు వీరబ్రహ్మేంద్ర స్వామి పోలేరమ్మ దర్శనం అండి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇంత అద్భుతంగా ఉన్నారు కదా. పోలేరమ్మ ఇది మీకు ఐడియా ఉండే ఉంటుందండి. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పోలేరమ్మ మనకు దర్శనం ఇచ్చేదండి. ఇప్పుడు యాగంటి క్షేత్రం అండి. ఇది యాగంటి క్షేత్రంలో మనకు శివలింగం ఇలా ఉంది. ఇది అయిన తర్వాత అంతకు పెరుగుతున్న నందీశ్వరుడు అండి. ఇది శ్రీ దక్షిణమూర్తి దర్శనం. ఇటు వచ్చేసరికి శ్రీ సేతు రామేశ్వరం. నీటిపైన తేలే గుండ్రాలు అన్నమాట. నీటిపైన తేలే గుండ్రాలు. ఇటు వచ్చేసరికి గౌతమ బుద్ధుడు. నిజంగా ఇక్కడే కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు ఎంత సహజంగా ఉందంటే కదా. అమర్నాథ్ లింగం, మంచులింగం. శ్రీ రామేశ్వర పరమహంస ఆశ్రమం. ఇక్కడ చూసుకోండి భూగర్భలింగం అండి ఇది. ఇక ఇక్కడికి వచ్చేస్తే శ్రీ దత్తాత్రేయ దర్శన ఘట్టం అండి. మనకు దత్తాత్రేయ స్వామి దర్శనం అండి. ఇప్పుడు మనము అన్ని ఘట్టాలు చూసుకున్న తర్వాత నవరత్న శివలింగాలను చూపిస్తానండి మీకు. అద్భుతం అంటే అద్భుతం అండి ఇది. వస్తున్నా నవరత్న శివలింగాలు చూసుకున్న తర్వాత మనకు ఇక్కడ నవగ్రహ మండపం ఉందండి.